మనకి. అంటే ఇప్పుడంటే మీకు పేరు వచ్చింది కాబట్టి ఇప్పుడు నో చెప్పొచ్చు, బట్ స్టార్టింగ్ స్టేజ్ లో నా అదృష్టం ఏంటంటే ఈశ్వర్ సినిమాలో త్రూఅవుట్ క్యారెక్టర్, సో త్రూఅవుట్ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్. ఈశ్వర్ మన ప్రభాస్ గారు పాటల కోసం బయటకు వెళ్తే తప్ప మిగతా అన్ని సీన్స్ లోనూ ఉంటాం, ఈవెన్ ఫైట్స్ లో కూడా. సో అది ఫస్ట్ సినిమానే అంత పెద్ద సినిమా పడింది. తర్వాత విష్ణు మోహన్ బాబు గారి అబ్బాయితోని మిగతా సినిమాలో కూడా మంచి తెలిసే క్యారెక్టర్, గౌతమ్ ఎస్ఎస్సి కానీ. ఇంకా ఎప్పుడైతే గౌతమ్ ఎస్ఎస్సి తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నాకు ఆఫర్స్ లేవు అనిపించిందో నేను జాబ్ సైడ్ షిఫ్ట్ అయిపోయా. ఎందుకంటే మనం అవకాశాలు లేకుండా ఖాళీగా పెట్టుకుని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనేది నాకు నచ్చలేదు. సో నేను చదువుకున్నాను కాబట్టి ఏదైనా జాబ్ ట్రై చేసుకోవచ్చు కదా, టైం వేస్ట్ చేసుకోకుండా జాబ్ సైడ్ షిఫ్ట్ అయిపోయా. మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చిన తర్వాత టీవీ చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. ఎవరన్నా వచ్చి నాకు సినిమా ఉంది, పెద్ద హీరో సినిమా అన్నా కూడా నా రోల్ ఏంటని అడుగుతాను. నా రోల్ ఏంటో చెప్పండి, రెమ్యూనరేషన్ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ రోల్ బాగుందంటే నా సైడ్ నుంచి నేను ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలో అన్ని పెడతాను. మీకు నా హెయిర్ కట్ కావాలా, షేవ్ చేసుకోవాలా, మీసాలు పెంచాలా, గడ్డాలు పెంచాలి, ఏది కావాలన్నా నేను చేస్తాను. కాకపోతే రోల్ ఉంటే నాకు ప్లస్ అవుతుంది. నేను ఎందుకు చేయాలి రోల్ అంటే నాకు దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటేనే కదా. ఏదో సరదాగా చేసుకొని వస్తే డబ్బులు వస్తాయి అనుకుంటే అలాంటి మీరు అన్నట్టు 150-200 సినిమాలు ఎప్పుడో చేసుకో.